హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ ఆలు. 10 నిమిషాల్లో ఆలు తయారు చేయడం ఎలా అనేది ఇవాళ కాన్సెప్ట్. ఎలా తొందరగా కాన్సెప్ట్ పూర్తవుతుందో లేదో చూసుకుందాం. ఫస్ట్ నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని దాన్ని నిలువుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇంకా ఫ్రై అవ్వడానికి చాలా టైం పట్టేలా ఉంది. చాలా అంటే మరీ తీసుకోకండి, ఒక 2 to 3 మినిట్స్ పట్టేలా ఉంది. దీంట్లో నేను ఒక 3 మిరపకాయలు వేసుకున్నాను. వీడియో బాగా లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇప్పుడు డైరెక్ట్ ఆలుగడ్డలు వేసేసాను. ఉడకబెట్టలేదు, పచ్చివే ఆలుగడ్డలు వేసేసా. మీకు నచ్చితే ట్రై చేయండి రెసిపీని. ఎలా ఉందో టేస్ట్ మాత్రం కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అప్పుడు మేము చేసే ప్రతి వీడియోస్ మీకు ఎర్లీగా వస్తాయి. తర్వాత టమాటాలు చాప్ చేసుకున్నవి ఒక 3 పెద్ద టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసామంటే దీంట్లో ఉప్పు వేయలేదు, పసుపు వేయలేదు, కారం కూడా వేయలేదు. ఇప్పుడే వేయను. కొంచెం టమాటాలు మగ్గి ఆ వాటర్ పొటాటోస్కి కొంచెం పట్టగల ఆలుగడ్డలకి ఆ టమాటో వాటర్ కొంచెం ఆవిరయ్యేలా కొంచెం సేపు మూత వేసి ఉంచుదాం. ఒక 5 మినిట్స్ ఉంచాను. చూడండి, టమాటాలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకేం ఎక్కువ వేసుకోలేదు. ఎక్కువ మసాలాలు లేకుండా ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా, తొందరగా అయిపోవాలని. చూడండి ఎలా వచ్చింది. కలుపుకోవాలి, బాగా కలపాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం వేసిన తర్వాత నార్మల్ కలిపి ఉంచితే అవి ఒక చోటే ఉన్నట్టు, కొంచెం చోట ఉప్పుగా కొంచెం కొంచెం తగలకుండా, ఉప్పు లేకుండా ఉంటాయి. కాబట్టి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ రావాలి కోసం మూత పెట్టాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఆ వాటర్ కొంచెం అబ్జర్వ్ అయ్యేలా చూడండి, పైకి నూనె వస్తుంది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఆలుగడ్డలు కొంచెం మగ్గాలి కదా, మనం ఉడకబెట్టుకోకుండా వేసుకున్నాం కాబట్టి ఆలుగడ్డలు కూడా ఉడకడం కోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను. మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్ అలా ఉంచితే చాలు. ఇంకా ఆలుగడ్డలు మగ్గలేదు. ఇంకో 10 మినిట్స్ కాదు, 5 మినిట్స్ అవుతుంది. ఇంకో 5 మినిట్స్ పడుతుంది. చూడండి, ఆలుగడ్డ ఇంకా మగ్గలేదు. ఇంకో 2 మినిట్స్ పడుతుంది. ఈ మొత్తం ఆలుగడ్డల మీదే ఉంటుంది డిపెండ్ అయ్యి. ఎందుకంటే మనకు కొన్ని ఆలుగడ్డలు అయితే ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోతాయి. కొన్ని ఆలుగడ్డలు అయితే కొంచెం టైం పడుతుంది. మినిమం అయితే 10 to 15 మినిట్స్ పడుతుంది కర్రీ చేయడానికి. కటింగ్కి అది వేరే టైం, ఓన్లీ వండడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. తొందరగానే అయిపోతుంది కుకింగ్ మాత్రం. ఆలుగడ్డలు మంచివి, తొందరగా ఉడికేవిటివి అయితే. చూడండి, ఉడికిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి రెసిపీని. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో అయిపోయి ఆలుగడ్డ కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్.